హల్లెలూయా. ఈ దిన వాక్యము 16వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిత్తును. హల్లెలూయా. భూమి మీదనున్న జనులందరి దృష్టికి, భూమి మీద ఉన్న ప్రజలందరి దృష్టికి మంచి పేరు ఖ్యాతి అట. చెడ్డ పేరు ఎలాగా వస్తుంది? చెడ్డ పేరుకి ప్రయాసపడక్కర్లేదు. ఆ స్వభావాన్ని అనుసరించి, హృదయాన్ని అనుసరించి, మనస్సును అనుసరించి వెళ్ళిపోతే అదే చెడ్డ పేరు. దొంగోడు ఉన్నాడు, వాడి హృదయం ఏమని చెప్తుంది? దొంగతనం చెయ్యి 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 అని చెప్తుంది. ఆ హృదయాన్ని అనుసరించి వెళ్ళిపోయాడు అనుకోండి, దొంగోడు అన్న పేరు వచ్చేది. అలాగే లోకంలో ఏదైనా అంతే. అయితే మంచిది అన్నది దేవుడే చెప్తాడు. కాబట్టి 10 ఆజ్ఞల్లో అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇంకెలా రాస్తా వస్తాడు. నీ పొరుగువానిది ఏది నీవు ఆశించకూడదు అంట రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క గ్రంథంలో మనకి మంచి పేరు ఖ్యాతి ఇవ్వాలంటే మంచి చేయాలన్న తలంపు రావాలి. యెహోవాను స్తుతించుట మంచిది. లోకంలో నువ్వు మొక్కలు నాటొచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు, చలివేంద్రాలు పెట్టచ్చు, లేకపోతే రాత్రులు ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళకి దుప్పట్లు పంచవచ్చు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టచ్చు, అన్నీ చేయి. కానీ వాటికంటే ముందుగా యెహోవాను స్తుతించటం మంచిది. దేవుని స్తుతించు, ప్రార్థించు, ఆయన యొక్క సన్నిధిలో ఉండు, నీకు విజయం. ఆ తర్వాత దేవుడు నీకు మంచి మంచి పనులు చేయమని ఆలోచనిస్తా. అవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు మంచి పనులే నీకు ఖ్యాతిని తెస్తాయి. ఆ మంచి పనులు దేవుడు చూడడం వల్ల దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు చాలా బాగా చేశాను ఒక మాట అంటారు తప్ప ఏమీ ఇవ్వలేరు. కావాలంటే ఇంకొకంతమంది నీకు అప్పచెప్పి వాళ్ళకి ఎలా చేసావో వీళ్ళకి చెయ్యి అంటాడు. అదే దేవుడైతే వాళ్ళకి చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, మంచి పేరు ఇస్తాడు, ఖ్యాతి ఇస్తాడు. దేవుడిచ్చే ఆ పేరు, ఆ ఖ్యాతి ఎన్నటికీ మరచిపోని విధంగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.